యొక్క సామర్థ్యము మా పురులకు నేను ఎంత మాత్రపు వాడను. పై వచనాలన్నీ చూస్తే దావీదు మహారాజు కానీ అక్కడున్న ప్రజలు కానీ దేవుని యొక్క మందిర పనికి ఏ విధంగా వాళ్ళు ప్రయాసపడుతూ వచ్చారో, ఏ విధంగా వాళ్ళు సహకరిస్తూ వచ్చారో, ఎలాంటి సమర్పణ వాళ్ళు కలిగి జీవిస్తూ వచ్చారో మనకి తెలియజేస్తుంది. కానీ ఇక్కడ మాటలో మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం అని రాయబడుతూ వచ్చింది. అంటే వాళ్ళు ఏదో ఇవ్వాలి కాబట్టి, దేవుని పని జరిగించబడాలి కాబట్టి మేము కూడా ఒకళ్ళను సహకరిద్దామన్న విధానంలో కాకుండా వాళ్ళు ఎలా ఇచ్చారంటే మనపూర్తిగా దేవుని యొక్క పనికి సమర్పించుకుంటూ వచ్చారు. అయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు చాలా మంది వాళ్ళ యొక్క కష్ట స్థితిలో దేవుని యొక్క మాటకి లోబడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి, మరి దేవుడు సెలవిచ్చిన విధంగా దేవునికి ఎలాంటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా వారి జీవితాల్లో దేవుని పని కొరకు కావచ్చు, దేవుని పరిచర్య కొరకు కావచ్చు సహకరించిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో అనేక మంది ముందు వచ్చారు. అయితే ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్న మాట ఏంటంటే, సమస్తమును నీ వల్లే కలిగను కదా, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాను. మన కష్టార్జితం అనేది మనం కష్టపడి పని చేస్తే మనకు వచ్చిందని మనం ఎప్పుడు అనుకుంటుంటాం. ఎందుకంటే అది నేను కష్టపడి పనిచేస్తే నేను సంపాదించుకోగలుగుతూ వచ్చాను కాబట్టి ఇది నాదే అనే తలంపు మన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నీ సంపాద్యంలో, నేను సంపాదించిన సంపాద్యంలో కాదు ప్రభావ, నువ్వు నాకు ఇచ్చావు కదా, అది నా సంపాద్యం కాదు, నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో ఆ సంపాద్యంలో కొంత మాత్రమే మేము నీకు ఇస్తున్నాము, మొత్తం ఇవ్వట్లేదు దేవునికి, కొంత మాత్రమే ఇస్తున్నామని చెప్పి ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నారు. 7వ వచనం చూస్తే, మందిరానికి అతడు ఎంత ఇచ్చాడంటే కొన్ని వేల మనుగుల వెండినిచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, ఎంతో దేవుని యొక్క పని కొరకు సమకూరుస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 21వ అధ్యాయం 1-4 వచనాలు. కానుక పెట్టిలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారదీసింది. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేస్తుందని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలను వేసింది, కానీ ఈమె తన దేవిలో కలిగిన జీవనమంతయు వేస్తుందని వారితో చెప్పింది. ఇక్కడ మనకి ఒక విధవరాలు కనిపిస్తుంది. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో కూడా మనకు ఒక విధవరాలు కనిపిస్తుంది. ఎవరామె? అన్న అనేటటువంటి ఒక స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క విధవరాలు ఏం చేసిందంటే, విధవరాలుగా ఉంది. తన యొక్క భర్త ఎవరి కాలంలో చనిపోయాడో లేకపోతే ఎప్పుడు చనిపోయాడో ఎవరికి ఇక్కడ రాయబడలేదు, కానీ తనకి పిల్లలు ఉన్నారా లేరా, తనకి బంధువులు ఉన్నారా లేరా అనే విషయాలు మనకి ఎవరికి తెలియదు. అయితే ఈ బీద విధవరాలు ఏం చేసిందంటే, ఆమె కష్టపడి చేసుకొని సంపాదించిన మొత్తాన్ని, అంటే ఒక రోజుకి వచ్చే కూలి, ఇప్పుడు మీకు రోజుకి ఒక కూలి అంటే వస్తుంది 800-1000 రూపాయలు వస్తూ ఉంది, అది మొత్తాన్ని దేవునికి చేసిందంట. నేను రేపేం తినాలి, నాకు ఎలా జరుగుతుంది, నా కుటుంబం నన్ను నేను ఎలా పోషించుకోవాలి, నా యొక్క అవసరాలు ఎలా తీరుతాయి అనే విషయాన్ని తను ఆలోచించలా. దేవుని యొక్క వాక్యానికి లోబడింది. దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు, దేవుడే నన్ను తృప్తిపరుస్తాడు, నా ఆకలి తీరుస్తాడు, నా అవసరాలు తీరుస్తాడని గ్రహించి తనకు కలిగిన మొత్తాన్ని, అక్కడ ధనవంతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ దేవుడికి సమర్పిస్తూ ఉన్నారు, కానీ దేవుడి యొక్క స్త్రీ గురించి మాత్రమే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వేసింది తక్కువ, 2 కాసులు మాత్రమే అక్కడ వేసిందని రాయబడుతూ వచ్చింది. బహుశా ధనవంతులు చాలా వేసి ఉండొచ్చు, దేవుని యొక్క పనికి చాలా జరిగించవచ్చు, కానీ దేవుడు మాత్రం ఈమె వేసినటువంటి 2 కాసులను బట్టి ఆశ్చర్యపడి ఆమె కలిగిన దాంట్లో ఎందుకు దేవుడు ఆశ్చర్యపడాడంటే, మొదటిగా మనం చదువుకున్నట్లుగా మనపూర్వకంగా దేవునికి ఇస్తూ వచ్చింది. చదువుకుంటే ఇవ్వలేదు, కొనుక్కుంటే ఇవ్వలేదు, లేదంటే ఖరీదు వాళ్ళే ఏదో ఆశించి దేవునికి ఇవ్వలేదు. మనకు పూర్వకమైనటువంటి సమర్పణ యొక్క పేద విధవరాలు కలిగి జీవిస్తూ వచ్చింది. విధవరాలు అని రాయబడ్డ పేద విధవరాలని దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయడానికి ఇష్టపడుతూ వచ్చింది. అయితే ఈ యొక్క బీద విధవరాలు తనకు కలిగిన జీవనం అంతా, తను సంపాదించిన సంపాదన అంతా కూడా దేవుడికి ఇస్తూ వచ్చినప్పుడు దేని విషయం కూడా తను చింతించాల. నేను కూడా దేవుని పరిచర్య జరగడానికి, నేను కూడా ఒక సాధనంగా వాడబడటానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభా, ఇది నువ్వు నాకు ఇచ్చావు కదా, రేపు కూడా నువ్వు నాకు ఇస్తావు, నువ్వు నన్ను పోషించే దేవుడివి, మరి ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నా, నువ్వు నన్ను పోషించడానికి సమర్థుడు ప్రభా. కాబట్టి నేను దేని గురించి చింతించకుండా నువ్వు నాకు ఇచ్చిన సంపాద్యంలో నేను నీకు మొత్తం ఇస్తున్నా. దావీదైతే కొంచెమే ఇస్తున్నావు అని చెప్పాడు. ఇక్కడ ఈ స్త్రీ మాత్రం మొత్తం నుంచి దేవుని యొక్క సాక్ష్యాన్ని పొందుకుంటూ వచ్చింది. మన జీవితాల్లో దేవుడు మనల్ని కూడా అనేక విషయాల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో వాడుకుంటూ వస్తాడు. మరొక విధానాలు చూస్తే 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం
వచ్చింది. నిన్ను పోషించేటప్పుడు అచ్చటనున్న ఒక ఎదురాలని నేను సెలవించింది. ఇక్కడ దేవుడు అయినటువంటి ప్రభువు ఏలియాతో మాట్లాడుతున్నాడు. కరువు కాలం వచ్చింది, కష్టకాలం వచ్చింది. కరువు భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని పోషించుకోలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏలియాకి, నేను నిన్ను పోషించడానికి ఒక విధురాలికి సెలవిస్తూ వచ్చాను, కాబట్టి నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రాంతంలో ఆ గిలాదులో చాలా మంది ఉండుండొచ్చు, సారేబాదు అనే ఊరిలో చాలా మంది ఉండుండొచ్చు, ఆ షోమ్రోన్ పట్టణంలో కూడా చాలా మంది దేవుడు ఎరిగిన బిడ్డలు ఉండుండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశారంటే సారేపాతు అనే ఊరిలో ఉన్నటువంటి ఒక విధురాలను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ కూడా దేవుడు విధురాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే మరి కొరింథీయులలో చెప్పిన విధంగా నాలో సిగ్గుపరచటకు దేవుడు బలహీనైన వారిని ఏర్పాటు చేస్తున్నాడని, బహుశా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేసి చూపించడానికి ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడేమో. అయితే ఏలియా ఆమె దగ్గరకు వచ్చే సమయానికి ఆమె ఏం చేస్తుందంటే కొన్ని పుల్లల్ని ఏరుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఏలియా ఆమె దగ్గరకు వచ్చి నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పేసి అడుగుతూ వచ్చాడు. అడిగినప్పుడు ఆ స్త్రీ నీళ్లు తాగడానికి వెళ్తూ ఉన్న టైంలో మళ్ళీ అక్కడ 17వ అధ్యాయం 11వ వచనం, ఆమె నీళ్లు ఈ స్టోరీ అంతా మనకి తెలుసు అనమాట. ఆమె ఏమనింది, ఆమె వెళ్ళి ఆ మాట అడిగినప్పుడు తొట్టిలో కొంచెం పిండి, గుడిలో కొంచెం నూనె మాత్రమే ఉంది. నేను చావడానికి మునుపు నేను నా కుమారుడు తిని చనిపోదామని ఒక నిర్ణయానికి వచ్చి నేను ఇక్కడ పుల్లలు ఏరుకోవడానికి వచ్చానని చెప్పేసి ఒకసారి ఒక విధురాలు అయితే ఏలియాతో చెప్తూ ఉన్నప్పుడు మనమైతే ఆ స్థితిలో ఉంటే ఏం చేస్తాము? అయ్యో పాపం విధవరాలు కదా, ఈ దగ్గర ఏం లేవు, లేకపోతే నేను విధవరాల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆమె ఎందుకు కష్టపెట్టాలని చెప్పేసి మనందరం కూడా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఏలియా చెప్పిన వ్యక్తి ఎవరంటే సర్వాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు. అయితే ఈ దేవుడు ఏలియాకు చెప్తూ వచ్చినప్పుడు ఈ యొక్క ఏలియా వెళ్ళి ధైర్యంగా నువ్వు వెళ్ళు, నువ్వు భయపడద్దు, కానీ నువ్వు చెప్పినట్లే చెయ్యి, కానీ అందులో మొదటి అప్పము చేసి నాకు తెచ్చి అని చెప్పేసి ఇక్కడ ఏలియా ఈ యొక్క సారేపాతు విధవరాలతో చెప్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ స్థితిలో ఒకవేళ నేనే ఉంటే, ఆ సారేపాతు విధవరాల స్థితిలో నేనే ఉంటే, నా యొక్క జీవితంలో నేను చనిపోబోయే ముందు నేను నీకు తినాలనుకుంటుంటే నువ్వు ఎందుకు నన్నే అడుగుతున్నావు, ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నావు, నేను ఎవరని చెప్తున్నాను కదా, నీకు పెడితే నా కొడుకుకి నాకు ఏమవుతుంది, మేము చనిపోబోతున్నాము అని చెప్పినా కానీ నా కొడుకు తీసుకుని వచ్చి ఇవ్వని నువ్వు మాట్లాడుతున్నావు, నీకు అసలు జాలేదా, నాకు దయ సేవకులైనా దేవుడు నిజంగా నేను పంపాడా అనే అన్ని డౌట్లు కూడా మనకి వస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఎంత మాత్రంలో కూడా ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఏలియాకి ఇదే చూపించింది, దేవుడు చెప్పినటువంటి మాటకి ఇదే చూపించింది. దావీదు మహారాజు అంటాడు, నా కష్టకాలంలో నేను దేవుని యొక్క మందిరానికి కొంత సంపాదించాను అని. ఇక్కడ ఈ స్త్రీ కూడా తన కష్ట పరిస్థితుల్లో, తన యొక్క కరువు పరిస్థితుల్లో, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆమె బ్రతికించడానికి ఇష్టపడి ఏలియాని తన యొక్క ఇంటికి నడిపిస్తూ మన జీవితంలో మనం కూడా కొన్నిసార్లు అనేకమైన కష్ట పరిస్థితుల నుంచి వెళ్ళవలసి వస్తుంది, అనేకమైనటువంటి స్థితిగతుల్ని మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే అలాంటి ప్రతి పరిస్థితిలో దేవుడు ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడి ఏదో ఒక విధానంలో దేవుడు మనకి సహాయము చేస్తూ ఉంటారు. అయితే ఈ స్త్రీ ఎప్పుడైతే ఏలి యొక్క మాట విని వెళ్ళి ఆ యొక్క మొదటి అప్పాన్ని తీసుకొని ఏలియాకి ఇస్తూ వచ్చిందో, ఆ కరువు కాలం అంతా అయిపోయేంత వరకు కూడా ఆ బట్టల కింది తగ్గిపోలేదంట, ఆ గుడిలో ఉన్న కొంచెం నూనె కూడా అయిపోలేదు. తన కష్టకాలంలో ఉన్నప్పుడు, కరువు కాలంలో ఉన్నప్పుడు తన బంధువులు కానీ, తన స్నేహితులు కానీ, తనకు కలిగిన ఎవరు కూడా తన దగ్గర ఉన్నట్టు ఇక్కడ రాయవల్ల. కానీ ఎప్పుడైతే ఈమె దేవుడు ఆశీర్వదించాడు, ఆమె తొట్టిలో ఉన్నటువంటి పిండి తగ్గిపోవట్లేదు, ఆమె పుట్టిలో ఉన్నటువంటి నూనె అయిపోవట్లేదు అని వార్త వినబడుతూ వచ్చిందో, అప్పుడేం జరిగిందంటే తనకు తెలిసిన బంధువులందరూ కూడా తన ఇంట్లోకి వచ్చారు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. బహుశా తనకు చావడానికి సిద్ధమైన స్థితిలో ఆమెకు ఎవరు కూడా సహాయం చేసి ఉండకపోవచ్చు, లేకపోతే ఆ మాట ఆమె అనేది కాదు. నేను ఒంటరిగా ఉన్నాను, నేను విధవరాలి, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదు, ఈ ఒంటరి జీవితంలో నేను నా కొడుకు చనిపోవాలని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే ఈ కరువు ఎక్కువ అవుతుంది, ఈ కరువు కాలంలో మా ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు కూడా అయిపోతూ వచ్చింది, ఏమి మా దగ్గర నిల్లు ఉండలేదు. ఆ కొంచెం పిండితో ఒక చిన్న అప్పం చేసుకొని నేను నా కుమారుడిని చనిపోవాలని ఒక నిర్ణయం, ఒక తీర్మానం ఆ యొక్క
స్త్రీ చేసుకుంటూ వచ్చింది. అలాంటి సమయంలో తన కష్టంలో ఉన్నప్పుడు తన బంధువుల వల్ల ఎటువంటి సహాయం తనకు అందలేదు, తన చుట్టుపక్కల ఉన్న వారి వల్ల ఎటువంటి సహాయం తనకు అందలేదు, లేదంటే తనకు తెలిసిన తన అన్నదమ్ములు కావచ్చు, ఇంకా తన యొక్క బంధువర్గం ఎవరైనా సరే వాళ్ళు ఎవరు కూడా ఆమెకి సహాయం చేసినట్లు ఇక్కడ రాయబడతలేదు. కానీ ఎప్పుడైతే ఆమె ఇంటిలో సమృద్ధి ఉంది, ఆమె ఇంటిలో శ్రేష్ఠత ఉంది, ఆమె ఇంట్లో ఉన్నటువంటి పిండి అయిపోవట్లేదు, వాళ్ళు పోషించబడుతున్నారు, దేవుడు వాళ్ళని పోషిస్తున్నాడని ఎప్పుడైతే ఈ యొక్క సమాచారము చుట్టుపక్కల ఉన్న తన యొక్క గ్రామస్తులకు కానీ తన యొక్క బంధువులకు కానీ తెలుసుకొచ్చిందో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా వచ్చి, అప్పటి వరకు లేదంటే బంధువులు ఏమయ్యారు, తన దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు అందరూ వచ్చేస్తారు. అయితే ఈ స్త్రీ తన బంధువుల మీద ఎప్పుడు కూడా ఆధారపడినట్టు మనకి ఈ యొక్క వాక్యంలోనే అర్థమవుతుంది. తన బంధువుల మీద ఆధారపడినట్లయితే, తన యొక్క స్నేహితుల మీద ఆధారపడినట్లయితే ఆ యొక్క స్త్రీ జీవితం వేరొక విధంగా ఉండలేదు. కానీ ఈ యొక్క స్త్రీ దేవుడి మీద ఆధారపడింది, దేవుని యొక్క మాటకి విధేయత చూపుతూ వచ్చింది. తను విధేయత చూపినటువంటి కారణాన్ని బట్టి దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి మన జీవితంలో మనం కూడా ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి విధేయత చూపుతామో, దేవుడు చెప్పినట్లు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, దేవుడు మాట్లాడినప్పుడు ఎప్పుడైతే మనం ఆ యొక్క గ్రహాల్లో వెళ్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా ప్రభా నీ మాట నువ్వు నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు ప్రభా, నేను ఈ మార్గంలో వెళ్ళను, నా ఇష్టానుసారంగానే నేను జీవిస్తాను. మరి నేను ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాను కదా, ఇలాంటి కష్టకాలంలో నేను ఏ విధంగా సహకరించగలను, ఏ విధంగా నేను ప్రార్థన చేయగలను, ఏ విధంగా నేను నిన్ను కనపరచగలను, ఏ విధంగా అనేకులకి నేను సాక్షిగా ఉండగలను ప్రభా అని చెప్పేసి అనుకోలేదు ఆ స్త్రీ దేవునికి లోబడుతూ వచ్చింది. మన జీవితంలో మనం యొక్క సారేపతి విధరాల వల్లే ఎప్పుడైతే దేవునికి లోబడటానికి ఇష్టపడుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించి దేవుని యొక్క మాట చొప్పున దావీదు అంటాడు కదా, ఈ చిత్తం చేయడం నాకు సంతోషం అని. మరి దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో అప్పుడు మన కుటుంబంలో మన జీవితంలో అది లోక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, దేవుడు అన్నింటినీ కూడా మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఆమె జీవితంలో తన యొక్క కుమారుడు ఒక సమయంలో చనిపోయినటువంటి కుమారుని కూడా మధ్య తిరిగి బ్రతికించుకోగలిగింది. ఎందుకు చనిపోయిన కుమారుని మరల తిరిగి బ్రతికించుకోగలిగింది అంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము అంతా గొప్పది. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేకులు స్వస్థపరుస్తూ ఉన్నటువంటి సమయంలో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను సమాధానపరచును అని చెప్పేసి అనేక సమయాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడినటువంటి సమయంలో ఈమె యొక్క విశ్వాసం కూడా గొప్పదై ఉంది కాబట్టి తనకు చనిపోయిన కుమారుని మరలా తిరిగి దేవుడు బ్రతికించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మరి మన జీవితాల్లో మనం అన్ని సమృద్ధిగా ఉండి అన్ని సౌఖ్యాల మధ్య జీవిస్తున్నటువంటి సమయంలో కూడా ఏ విషయంలో నేను మందిరానికి డబ్బులు ఏంటి లేదంటే ఇంకోటి చేయాలి అనే విషయానికి చెప్పట్లేదు. ఈ యొక్క స్త్రీ ఏ విధంగా తన జీవితంలో తన కష్టకాలంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు పడిపోకుండా తొట్టిల్లకుండా శ్రమల్లో ప్రభా నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితిని అనుమతించావు, నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి నుంచి వెళ్ళవలసి వస్తుందనే విషయాన్ని తలంచకుండా దేవునికి లోబడటానికి ఇష్టపడి మనం కూడా జీవించాలి. మరి ఆ యొక్క పేద విధురాలు కూడా అనుకోని ఉండొచ్చు, ప్రభా ఎందుకు నాకు అన్యాయం చేస్తావు, ఎందుకు నన్ను విధురాలుగా ఉంచావు, ఈ లోకంలో ఎందుకు ఇలాంటి స్థితిలో నన్ను ఉంచుతూ వచ్చావు ప్రభా, సరే విధురాలుగా ఉంచితే ఉంచావు, నాకు పిల్లలు కూడా లేకుండా ఎందుకు చేస్తావు ప్రభా, నాకు బంధువులు కూడా లేకుండా ఎందుకు చేస్తావు ప్రభా అని చెప్పేసి ఆలోచించలా. 121వ కీర్తన 2వ అధ్యాయం 2వ వచనంలో దావీదు అంటాడు, కొండకు నా పనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది, యెహోవా నాకు సహాయం కలుగును. అయితే యెహోవా అనేటువంటి సహాయం కొరకు ఆ యొక్క స్త్రీ ఎదురు చూస్తూ వచ్చింది కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, ఆమె గురించినటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ వచ్చాడు. అయితే దావీదు మహారాజు సెలవిచ్చినట్లుగా నీవు మాకు ఇచ్చినటువంటి సంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చిన్నాము. నిజంగా మనలో ఇప్పుడున్న మనందరిలో కూడా మనం దేవునికి ఇచ్చే విషయంలో ఎలాంటి స్థితిలో ఉన్నామో మన హృదయానికి తెలుసు, దేవునికి కూడా తెలుసు. మనం మనపూర్తిగా ఇస్తున్నామా లేదా, మనం దేవుని ఇష్టానుసారంగా ఇస్తున్నామా లేదా, దేవుని వాక్యానుసారంగా ఉంటున్నామా లేదా, లేదంటే కొనుక్కుంటూ ఇస్తున్నామనే విషయాలు దేవునికి అన్ని కూడా తెలుసు. అయితే మనం నిజంగా దేవునికి ఇస్తున్నామో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం మన మీద ఒక నింద మోపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకింగా వ్యక్తి పట్టజాలంత విస్తారంగా దేవుడిని కుమ్మరించండి, సైన్యంలో కరిపర్యం యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు. 5 వచనాలు చూస్తే మీరు నా యొద్ద దొంగిలిస్తూ వస్తారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. మనలో మనం ఎంతమంది దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలిస్తున్నాము,
దేవుని మందిరాల్లో గడపవలసినటువంటి సమయాన్ని దొంగిలిస్తున్నాము. దేవునితో సహవాసం చేయవలసినటువంటి సమయాన్ని దొంగిలిస్తున్నాము. లేదంటే దేవుడు రోజుకి ఒక 2.5 గంటల కనీసం ప్రార్థన చేసే విషయంలో మనము తప్పిపోతున్నామా? లేదా దేవునికి దశభావం ఇచ్చే విషయంలో మనం తప్పిపోతున్నాము? ఒక్కసారి మన జీవితాల్లో మనకి తెలుసు. కానీ ఇద్దరు స్త్రీలు వారి జీవితాల్లో దేవునికి ఇచ్చే విషయంలో దొంగిలలేదు, దేవునికి లేదు చూపించే విషయంలో తప్పిపోలేదు, దేవునికి లోబడే విషయంలో కూడా వాళ్ళు తప్పిపోలేదు. మరి మన జీవితంలో పాత నిబంధనలో 10వ వంతు అని దేవుడు రాసుకోవచ్చు, కానీ కొత్త నిబంధన 2వ కొరింథీయులో ఉన్నది. వారు వర్ధిల్లిన కొలది వారు దేవునికి ఇస్తూ వచ్చారంట. అంటే 10వ భాగం వాళ్ళు ఇచ్చినట్టు రాయవల్ల వాళ్ళు ఎంత వర్ధిల్లుతున్నారో అంతగా దేవుడికి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చారు. ఆది సంఘాన్ని చూస్తే ఆది సంఘంలో కూడా వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న సమస్తాన్ని అమ్మేసి అందరూ కూడా వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ సమృద్ధి ఉండే విధంగా వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. మన జీవితంలో మనం కూడా దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, దేవుని యొక్క సమయాన్ని గడిపే విషయంలో కావచ్చు, దేవునితో సహవాసం చేసే విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో మనం కూడా ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనకు పట్టజాలంట విస్తారంగా ఆశీర్వదిస్తానని, ఆకాశ వాక్యాలను కూడా ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలంటి దీవెనలను దేవుడు మన మీద కుమ్మరించాలంటే మన యొక్క జీవితం కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. మనం